కారణం ఏంటంటే 22వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతున్నాను చూడండి. ఆదికాండం 22:1 ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అని. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని, దేవుడు ఏమంటున్నాడు? నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతాల్లో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించాను. దేవుడు ఏమన్నాడు? నీవు ప్రేమించు ఇస్సాకు అని నొక్కు చెప్తున్నాడు. ఈ మాట అంటూ ఉంటే నిజమేమని, ఇప్పుడు ఆస్తి ముఖ్యమా పిల్లలు ముఖ్యమా? చెప్పండి, ఆస్తి ముఖ్యమా పిల్లలు ముఖ్యమా అని అంటే పిల్లలే ముఖ్యం. 100 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు. అప్పటికే ఆయనకి ఏమున్నాయి? 13వ అధ్యాయంలో అబ్రహాము ఆస్తిని మనం చూస్తాం. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాము వెండి బంగారం పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. చాలా వెండి ఉంది, బంగారం ఉంది, పశువులు, ధనవంతుడై. కానీ వీటన్నిటికంటే అన్నీ ఉన్నాయి కానీ కొడుకు లేడు. తర్వాత కొడుకునిచ్చాడు. కొడుకునిస్తే వెండి కంటే వెండి ముఖ్యమా కొడుకు ముఖ్యమా? బంగారం ముఖ్యమా కుమారుడు ముఖ్యమా? పశువులు ముఖ్యమా కుమారుడు ముఖ్యమా? ధనం ముఖ్యమా ఇస్సాకు ముఖ్యమా అంటే ఎవరికైనా కొడుకే ముఖ్యం. కానీ ఇప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నాకంటే ఎక్కువగా నీ కొడుకును ప్రేమిస్తున్నట్టుంది అబ్రహాం. కాబట్టి తెలుసుకుందాం, నీవు ప్రేమించు ఇస్సాకును ఆ మోరియా పర్వతం మీద బలి అని అన్నాడు. ఈ మాట ఎప్పుడైతే దేవుడు అన్నాడో అప్పుడు అబ్రహాం దేవుని వైపు చూసి, ఏంటి ప్రభువా నీవు ప్రేమించి ఇస్సాకు అంటున్నావు? ఇంతవరకు ఎప్పుడు అనలేదు. 25 సంవత్సరాల నుంచి నేను వెంబడిస్తున్నాను కదా, ఈ 25 సంవత్సరాల్లో వాటికంటే నాకంటే వేరే వాటిని ప్రేమిస్తున్నామని ఎప్పుడు అనలేదు. కానీ ఈరోజు నీవు ప్రేమించు అంటే నీకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను ప్రభువా, సరే చూడని ఆయన అన్ని రెడీ చేశాడు. దేవుడు చెప్పిన తర్వాత చెప్పిన దినానికి మోరియా పర్వతానికి 3 రోజులు ప్రయాణం. 3 రోజుల్లో మారిపోతాం, ఒక్క రోజులోనే మారిపోతాం. రాత్రి చేసిన తీర్మానం పొద్దునే మారిపోతాం. ఇప్పుడు ఈ రోజు ఇస్తానన్నాడు కొడుకుని, సరే అన్నాడు. రేపు మారిపోతాడేమో, ఎల్లుండి మారిపోతాడేమో. కానీ 3 రోజుల తర్వాత కూడా ఆయన అదే తీర్మానం, నీవు ప్రేమించన్నావే ప్రభు అన్నాడు. అని తీసుకునేటాడు కొడుకుని. 3 రోజులు ప్రయాణం ఉంటుంది. 3 దినాల ప్రయాణంలో ఈ లాస్ట్ పండెక్కిన తర్వాత కొడుకు అలాగనే అడిగాడు, తండ్రి అన్నీ ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మరి దహన బలికి పొట్టే లేదు డాడీ అని అడిగాడు. ఏ తండ్రి తట్టుకోగలుగుతాడు? దహన బలికి పొట్టే లేది అని అన్నాడు. అప్పుడు పైకి చూసి, భలే అడిగిపించావు కదా అబ్రహాం అనుకున్నాడు. భలే అడిగిపించావు కదా అని అనుకున్నాడు. అనుకుని ఆయన ఏం చేశాడంటే, సరే నువ్వే చూడు అని కొడుకును పడుకోబెట్టి ఆయన కత్తి ఎత్తనే ఎత్తాడు. కత్తి ఎత్తిన తర్వాత ఇది ఎక్కడ వేసేస్తాడో అని దేవుడు అబ్రహామును చూడండి ఏం పిలిచాడు అక్కడ. చూడండి 22వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనం. ఆదికాండం 22:10 ఏముందంటే, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకై తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా, ఒకసారి పిలిస్తే సరిపోదా? అబ్రహామా అంటే చాలదా? వినపడదా? అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభు, చిత్తం ప్రభు. వేసేస్తేవేమో కత్తి, వేయికు. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే, నీ కొడుకు కంటే కూడా నన్నే ఎక్కువ ప్రేమిస్తున్నావు అని నాకు అర్థమైంది. కనుక నిన్ను ఆశీర్వదించకుండా ఎలా ఉండగలనయ్యా? నిన్ను ఆశీర్వదించకుండా ఎలా ఉండగలను? నీ కొడుకు కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తాను. వినండి, ఇక్కడ మాట చెప్తున్నాను. కొంతమందికి ఉద్యోగాలు లేనప్పుడు ప్రభువా ఒక ఉద్యోగం ఈయన అని అడుగుతారు. ఉద్యోగం ఇచ్చిన తర్వాత సాకులు చెప్పి దేవుని మందిరాన్ని మానేసేవాళ్ళు ఉంటారు. లేదా చెప్పండి, సాకులు చెప్పి మందిరాన్ని మానేసేవాడు. మా దగ్గర మొన్న వర్షం పడుతుందని ఓ ఫ్యామిలీ రాలేదు. చర్చ అయిపోయాక మొన్న వారం అంతకుముందు వారం అడిగారు, బ్రదర్ ఏంటి రాలేదు అని అంటే, వర్షం పడుతుందని ఆగిపోయాం అన్నారు. వర్షాకాలంలో వర్షం పడదా?
మరి చలికాలంలో చలి పెట్టదా? ఎండాకాలంలో ఎండ ఉండదా? మరి 3 కాలాలు కాక ఇంకే కాలం అని ఉందా? ఉంది. 3 కాలాలు కాక ఇంకో కాలం ఏంటంటే పోయే కాలం. అంతే అంతే. చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం, ఇంకా ఇంకే కాలం ఉండదండి, పోయే కాలం తప్ప. కనుక సాకులు చెప్తా ఉంటారు. అదే వాళ్ళ సొంత పనికి వర్షం వస్తుందని వాళ్ళ సొంత పని మానేస్తారా? సొంత పని అని వాళ్ళ పనులు మానేసుకుంటారా? చేతులు పడుతున్నాయని. పోనీ వర్షంలో కూడా పోనీ, ఏం కాదు, తడిసిపోయినా పర్వాలేదు. వాళ్ళ సొంత పనులకి ఏం తడిచిపోయినా పర్వాలేదు, వాళ్ళ సొంత పనులకి ఏమో ఎంత ఎండైనా పర్వాలేదు, వర్షమైనా పర్వాలేదు, వాళ్ళ సొంత పనికి. అందుకే బైబిల్లో పౌలు అంటాడు తిమోతి పత్రికలో, అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ దేవుని కార్యాలు చూడరు. ప్రభు కార్యాలు చూడండి, యేసుక్రీస్తు కార్యాలు చూడండి. అంతా మనమే చూసుకుంటే మరి దేవుని పని ఎవరు చూస్తారు? పాస్టర్ పనేనా? వినండి ఒక మాట, సంఘం సంఖ్యలో అభివృద్ధి చెందాలంటే నేను నొక్కి చెప్తున్నాను, పాస్టర్ పని కాదు. సంఘం సంఖ్యలో పెరగాల్సింది విశ్వాసులను బట్టి. ఎందుకనంటే గొర్రెల్ని కంటాయి కానీ గొర్రెల్ని కాపరి కనడు. కాపరి మేపుతాడు, కాపరి పని మేపటం, గొర్రెల పని కనడం. కానీ మనం ఏమంటామంటే మా పాస్టర్ పని చేయట్లేదు, తర్వాత మా పాస్టర్ ఎక్కడెక్కడో దూరం నుండి వస్తున్నాడు. ఏంటంటే మనం ఏ కారణం చెప్తాం, కానీ మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు సోమవారం నుంచి శనివారం దాకా అన్న అక్క ఎవరికైనా సువార్త చెప్పావా? అడుగుతున్నాను సేవకుడిగా. ఒక విశ్వాసం నువ్వు సోమవారం నుంచి శనివారం వరకు ఎవరికైనా సువార్త చెప్పావా? సోమవారం నుంచి శనివారం వరకు ఎవరి కోసమైనా ఒక గంట ప్రార్థించావా? నీ బాధ్యతను నువ్వు చెయ్యో. పాస్టర్ అనే హక్కు నీకు ఎక్కడదండి? సేవకుడిని ఏమని అనేస్తాం, ఆయన పని చేయట్లేదు, ఆత్మలు పెరగట్లేదని. మనం చెయ్యాలి. అలా అని చెప్పి వాళ్ళు చేయొద్దని కాదు, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, వాళ్ళు చెయ్యాలి, మనం కూడా చెయ్యాలి. ప్రభు దృష్టిలో ఆయన విశ్వాసే, మనం విశ్వాసులమే. ఇక్కడ కాపరి ఓ సంఘానికి కాపరి కానీ ప్రభు దృష్టిలో ఆయన విశ్వాసే, నేను విశ్వాసనే, మీరు విశ్వాసులు, అందరం విశ్వాసులమే. మనందరం పని చేయాలి, ఒక్కడే చేసేది కాదు కదా ఇది. కనుక మన సొంత వాటినేమో ఎక్కువ ప్రేమిస్తాం, దేవుని పనినేమో మనం చూడండి దేవుని కార్యాలు కూడా చూడాలి. చెప్పాను, మనం వెళ్ళలేని స్థలాలకి వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, మనం వెళ్ళాలి, లేదా వెళ్ళేవాళ్ళని మనం పంపాలి, వెళ్ళేవాళ్ళకి మనం ఏదైనా చెయ్యాలి. గత సంవత్సరం ఇంటింటి సువార్త సండే ఇక్కడ జరిగినప్పుడు ఒక సైకిల్కి వచ్చింది. ఒక సైకిల్ అంటే 6,000 రూపాయలు. పోయిన సంవత్సరం ఇక్కడ వచ్చిన కానుక దాదాపుగా 6,000 రూపాయల దాకా వచ్చింది. కనుక ఇలా ఎంతో మంది సేవ చేస్తున్నారు. చేయండి, ఇది ఒకటే కాదు, చాలా మంది సేవకులు సేవ చేస్తున్నారు. మనం చేయలేని ఎవరో చేస్తున్నారు, వాళ్ళు చేయండి. మీరు చెప్పండి, మీరు వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. కనుక దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడంటే 5వ కారణం ఏంటనంటే, అన్నిటికంటే అందరికంటే దేవుణ్ణే ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు. మన జీవితంలో పిల్లల కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి, ఆస్తిపాస్తుల కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి, మనకున్న సమస్తము కంటే మనం దేవుణ్ణే ఎక్కువగా ప్రేమించాలి. ఇది 5వ విషయం. దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి 5వ కారణం, దేవుణ్ణే ఎక్కువగా ప్రేమించాడు. అది 5వది. 6వ మాట చెప్తాను రండి. 6వది ఏంటంటే, దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి 6వ కారణం, అబ్రహాము దేవుడా అంటే అబ్రహాము దేవుడు కాదు, ఆయన కూడా మళ్ళాంటి మనిషే. ఇప్పుడు వినండి ఒక మాట, దేవుడు ఎవరినైనా ఆశీర్వదించాలంటే, ఈ రోజున మీ దృష్టిలో ఎవరినైనా దేవుడు ఆశీర్వదించాడు అని అంటే, కొంతమంది మీ పాస్టర్లైనా, తర్వాత బిలీగ్రాడ్ గారినైనా, భగత్ సింగ్ గారినైనా, తర్వాత మీరు పెద్ద పెద్ద దైవజనులు ఎవరైనా చెప్పండి, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు అని అన్నాడంటే, నేను ఒక మాట చెప్తాను. 66 గ్రంథాల పుస్తకంలో కూడా రాశాను. ప్రతి పరిశుద్ధునికి ఒక గతం ఉంటుంది, ప్రతి పాపికి ఒక భవిష్యత్తు ఉంటుంది. హల్లెలూయా. ఈ మాట అర్థమైందా? ప్రతి పరిశుద్ధునికి ఒక గతం ఉంటుంది. ఈ రోజున నువ్వు పరిశుద్ధుడు కావచ్చు, కానీ నీ గతం అంటే ఫస్ట్ నుండి ఇలాగే ఉన్నావా? చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నామా? తప్పులు చేయలేదా? అబద్ధాలు ఆడలేదా? చెడ్డ పనులు చేయలేదా? చెడు మార్గంలో నడవలేదా? అంటే ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు సెయింట్ అగస్టీన్ పేరు విన్నారా?
సెయింట్ అగస్టిన్ ఒక భక్తుడు. ఆయన ఎవరైనా ఇప్పుడు చెప్పాలంటే సెయింట్ అగస్టిన్ ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అంట. అంటే పరిశుద్ధ అగస్టిన్ అంటే సెయింట్ అగస్టిన్. కానీ ఆయన దేవుడు నమ్మకం ముందు ఆయన బ్రతికేంటి? దేవుడు నమ్మకం ముందు సెయింట్ అగస్టిన్ బ్రతికేంటనంటే రోడ్డు ప్రక్కన ఒక వేశ్యతో వ్యభిచారం చేసేవాడు ఆయన. ఇంకా భయంకరమైన విషయం చెప్తాను. తన తల్లి ఒక గదిలో కొడుకు మారాలని ప్రార్థన చేస్తుంటే వేశ్యం తీసుకొచ్చి మరొక గదిలో వ్యభిచారం చేశాడండి సెయింట్ అగస్టిన్. ఆయన బుక్కులోనే ఉంది, ఆయనే నోటితో చెప్పాడు ఈ మాట. కానీ ఈరోజు మరి సెయింట్ అగస్టిన్ అంటాం. అంటే ఇప్పుడు పరిశుద్ధుడి, కానీ ఆయనకు ఒక గతం ఉంది, పాప జీవితం ఉంది, పాషాణం ఉంది. అందుకే నేను ఆ మాట రాశాను అన్నమాట. ప్రతి పరిశుద్ధునికి ఓ గతం ఉంటుంది, ప్రతి పాపికి భవిష్యత్తు ఉంటుంది. అంటే మనం ఏదో తప్పులో ఉన్నామని ఎప్పటికి ఇలాగే ఉంటామని కాదు. మనం దిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి, మారడానికి దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. ఎన్నో అవకాశాలు ప్రభు మనకి ఇస్తున్నాడు. మనం అలాగే ఉండాల్సిన పని లేదు. దేవుడు అబ్రాహామును ఆశీర్వదించడానికి, అబ్రాహాములో మీరు వెతకండి, లోపాలు లేవా? అబ్రాహాములో లోపాలు లేవా? తప్పులు ఎక్కడా లేవా అంటే ఎన్నో తప్పులు ఉన్నాయి. భార్యను పట్టుకొని చెల్లన్నాడు, తర్వాత భార్యను పట్టుకొని వేరే ఆయనకి మా చెల్లెకి చెప్పని అన్నాడు. తర్వాత దేవుడు ఒకటి చెప్తే నీ కొడుకుని ఇస్తానంటే తొందరపడి ఆగను పెళ్లి చేసుకున్నాడు. ఇష్మాయేలు పుట్టాడు. పొరపాట్లు లేవా? తప్పులు లేవా అబ్రాహాం జీవితంలో అంటే? ఎన్నో లోపాలు ఉన్నాయి. కానీ దేవుడు ఆశీర్వదించాడంటే లోపాలు ఉన్న వాళ్ళని ఆశీర్వదించడండి. లోపాలను సరిదిద్దుకున్న వాళ్ళే దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మనందరం పెద్ద పరిశుద్ధులు కాదండి, మనందరం తప్పు చేయవని కాదు. అందరంలో పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. కానీ పొరపాట్లు కంటిన్యూ అవ్వకూడదు, తప్పులు కంటిన్యూ అవ్వకూడదు. ఇది తప్పు అని తెలిసినప్పుడు ఆగాలన్నమాట. సరి చేసుకున్నాడు. చూడండి ఒక మాట, ఆదికాండం దేవుడు అబ్రాహామును ఆశీర్వదించడానికి చూడండి ఒక మాట, ఆదికాండం 16వ అధ్యాయంలో, ఆదికాండం 16వ అధ్యాయం 16వ వచనంలో హాగరు అబ్రాహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాహాము 86 ఏండ్ల వాడు, 86 సంవత్సరాలు ఆయన. తర్వాత 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు అని ఉంది. అంటే పైనేమో 16లో 86, 17 1లో 99, అంటే మధ్యలో 13 సంవత్సరాలు. దేవుడు అబ్రాహాముతో 13 సంవత్సరాలు మాట్లాడటం మానేశాడు. ఈయనతోనే మాట్లాడటం మానేశాడు. పిలిచాడు, అక్కడి నుంచి వదిలేసి వచ్చాడు. కానీ తప్పులు ఉన్నాయి. ఇంకా 13 ఏళ్ళు తప్పుల్లోనే ఉన్నాడండి అబ్రాహాము. ఆ తర్వాత 17వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మాట్లాడుతూ అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, కనీసం ఇక్కడి నుంచి అయినా నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండు, నాకు నీకు మధ్య నా నిబంధనని స్థిరపరిచి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అబ్రాహాముతో చెప్పగా, అప్పుడు తన తప్పులు తాను తెలుసుకొని 3వ వచనంలో అబ్రాహాము సాగిలపడి తన బ్రతుకునే మార్చేసుకున్నాడు. అప్పుడు దేవుడు అబ్రాహామును అబ్రహాముగా మార్చాడు. కనుక దేవుడు ఎవరినైనా ఆశీర్వదించాలంటే 6వ కారణం ఏంటంటే తప్పులు సరి చేసుకోవాలంటే. మనందరం పర్ఫెక్ట్ ఏం కాదు, చెప్పేవాడు కూడా లోపాలు ఉంటాయి, సరి చేసుకోవాలంటే. వాక్యం మీకు నాకు కూడా. కనుక ఇటు నాకు గుచ్చింది, అటు మీకు గుచ్చింది. కనుక మనలో ఏదైనా పొరపాట్లు ఉంటే, తప్పులుంటే మనం దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, మానుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇది 6వ కారణం. చివరి చెప్పి ముగిస్తాను. 7వ కారణం ఏంటంటే దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి 7వ కారణం ఏంటనంటే, చూడండి, ఇది నాకు చాలా ఇష్టమైన మాట. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 18:19లో దేవుడు అబ్రహాము గురించి మంచి మాట అన్నాడు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను అని. అంటే 7వ కారణం ఏంటంటే దేవుడు అబ్రాహామును ఆశీర్వదించడానికి 7వది తన తర్వాత
తరాన్ని దేవుని కోసం సిద్ధపరిచాడండి. అది 7వ కాలం. తన తర్వాత తరాన్ని దేవుని కోసం సిద్ధం చేశాడు. అది ఎంత అద్భుతం! కనుక ఈ భక్తి, ఈ ప్రార్థన, ఈ జీవితాలు ఎప్పుడు మనతోనే ఆగిపోవాలి. ఇప్పుడు భార్య భర్తలారా వినండి, మీరు మీ కుటుంబ ప్రార్థన ఉంది, మీరు నాలాంటి ఏదైనా సేవకుడు మీ ఇంటికి వస్తే మీరు ఏదో కానుకిస్తున్నారు, తర్వాత సేవకు సహకరిస్తున్నారు, తర్వాత మీరు భక్తిగా ఉన్నారు. మరి మీ పిల్లల సంగతి ఏంటి? మీ పిల్లల సంగతి ఏంటి? కాబట్టి మన భక్తి, మన జీవితం ఇదంతా మనతోనే ఆగిపోకూడదు. మరొక తరానికి మనం అది అలవాటు చేయాలి. మరొక తరానికి మనం అలవాటు చేస్తామని నీతి న్యాయ మార్గాలలో తన తర్వాత తరాన్ని నడిపిస్తాడని దేవుడు అబ్రహామును ఎరిగి అలా నడిపించగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. కనుక మన పిల్లలను కూడా మనం సరిగా పెంచాలి, వాళ్ళు కూడా దేవుని మార్గంలో నడిపించాలి. లేకపోతే దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు? నువ్వు ఉన్నావు కానీ నీ పిల్లలేంటి? అలా చెప్పేది చెప్పవా? వినండి, ఇక్కడ మాట, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత పిల్లల్ని మాట వినలేదనుకో, చిన్నప్పుడు అంటే కొడతాం, ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు వినట్లేదు, అప్పుడు ఏం చేయాలి బ్రదర్ అన్నారు అనుకోండి, ఏడవండి, వాళ్ళ కోసం ఏడవండి, కన్నీరు కాల్చండి, ప్రార్థన చేయండి, వాళ్ళు ప్రేమించండి, ప్రార్థన చేయండి. యేసుప్రభు చెప్పింది అదే కదా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. కనుక ప్రభువా నా మాట వినట్లేదు వాడు, కనుక నేనేం చేయగలను? నువ్వే ఏదైనా చేయగలవు ప్రభువా, ఏడవ. అలా ఏడుస్తూ ఆయన పాదాలు పట్టుకోడు. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నువ్వేం చేయగలవు? నువ్వు ప్రేమించు, ఓ తల్లిగా తండ్రిగా ప్రేమించు, ప్రార్థించు, ప్రేమించు, ప్రార్థించు, ప్రభు కార్యం చేస్తాడు. కనుక మన తర్వాత తరాన్ని కూడా ఒక జనరేషన్ టు జనరేషన్ అలా వెళ్ళాలంటే పరిచర్య ఎప్పుడు ఆగిపోవద్దు, సహాయం చేసేది ఆగిపోవద్దు. నేను కొంతమందిని ఎరుగుతాను, వాళ్ళ పిల్లలకు చెప్తారు, అదే అంకుల్ వస్తాడు లేకపోతే అన్న వస్తాడు, మాతోనే కాదు, మేము చచ్చిపోయినా ఈ పరిచర్యకి మీరు కొనసాగించండి, మీరు చేయండి అని చెప్పేవాళ్ళు లేరా? ఇప్పుడు అంతెందుకు, సత్యానందం గారు ఇంటెండ సువార్తలు, సత్యానందం గారని ఒక గొప్ప దైవజనుడు, మీకు తెలుసు. ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఇంటెండ సువార్తలు ఆయన పోలీస్ అంటారు, అంకుల్ కూడా అలాగే ఉంటాడు, ఓ పోలీసులానే ఉంటాడు. ఆయన చనిపోయాడు. అయితే ఆయన ఎక్కడ ఎవరైనా డబ్బులు ఇస్తే, ఒకవేళ ప్రార్థన చేశాక ఎవరైనా 100 రూపాయలు ఇచ్చారనుకో, ఆయన అడుగుతాడు, అమ్మా ఈ 100 రూపాయలు ఇంటెండ సువార్తగా నాకా అని అడుగుతాడు. ఒకవేళ నీకే అన్నారనుకో, నాకంటేనే తీసుకుంటాడు. ఇంటెండ సువార్త కన్నా అనుకో, వాళ్ళకి ఇచ్చేస్తాడు. అంత నీతిమంతుడట. అయితే వినండి ఒక మాట, వాళ్ళ పిల్లలకు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను చచ్చిపోయినా, వాళ్ళకి ఒకడే కొడుకు, నేను చచ్చిపోయినా కానీ నేను ఇంటెండ సువార్తకి నువ్వు మంచి స్థితిలో ఉన్నావు కనుక ఆ సేవకు సహాయం చేయడం ఎప్పుడు ఆగొద్దు అన్నాడు. ఆగొద్దనంటే మీకు విషయం చెప్పనా, ఆయన చచ్చిపోయాడు కాబట్టి చెప్తున్నాను. ఆయన బ్రతికినంత కాలం ఇంటెండ సువార్తలో ఆయన జీతం తీసుకున్నది వాళ్ళ కొడుకు ఇచ్చిన దశభాగమే. వాళ్ళ కొడుకు ఇచ్చిన దశమ భాగం, వాళ్ళ కొడుకు నమ్మకంగా ఇంటెండ సువార్తకి ఆయనకు వచ్చే జీతం, ఆయన ఇంటెండ సువార్త ఆఫీస్ పంపిస్తే ఆయన పంపించిన దశమ భాగమే వాళ్ళ తండ్రికి జీతం అయింది. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఎవరో కాదు, మన మధ్యలో ఉన్న చూస్తే పంతులు వాళ్ళ అల్లుడే. నేను ఆయన గురించి మన మధ్యలో ఉన్నవాడి గురించే చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళ అల్లుడి గురించే చెప్తున్నాను. నేను ఎంత గొప్ప విషయం కాదు. వాళ్ళ డాడీ చెప్పాడు, నేను ఇందులో చేశాను, నాతో నీ పరిచయం ఆగొద్దు, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, సహాయం చేయి. నాలాగా వెళ్ళి చేయాలి సేవ అసలు, కానీ నువ్వు చేయలేకపోతున్నావు, కానీ సహాయం అన్నా చేయవా అంటే నమ్మకంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ కొడుకు నమ్మకంగా ఇస్తున్నాడని నేను విన్నాను. ఎంత గొప్ప విషయం. కానీ మన తర్వాత ఇది వెళ్తూ ఉండాలండి. అందుకే దేవుడు అబ్రాహామును ఆశీర్వదించాడు. ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది. ఎన్నో వాక్యాలు ఉన్నాయి, ఏం చెప్పాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉంటే ఈ ఒక్క మాట, దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించను. అదొక ఫ్లాష్ లైట్ లాగా నాకు అనిపించింది. దేవుడు ఈ మాట ఇచ్చాడని ఆ మాటని మీకు పంచుకున్నాను.
కాబట్టి ఈ 7 లక్షణాలు అబ్రాహాములో ఉన్నాయి. దేవుడు ఆశీర్వదించాడు. మనం కూడా 7 లక్షణాలు కలిగి దేవుని చేత మనందరం ఆశీర్వదించబడుదుముగాక. ఆమేన్. కారణం ఏంటంటే 22వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతున్నాను చూడండి. ఆదికాండం 22:1 ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అని. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని, దేవుడు ఏమంటున్నాడు? నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతాల్లో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించాను. దేవుడు ఏమన్నాడు? నీవు ప్రేమించు ఇస్సాకు అని నొక్కు చెప్తున్నాడు. ఈ మాట అంటూ ఉంటే నిజమేమని, ఇప్పుడు ఆస్తి ముఖ్యమా పిల్లలు ముఖ్యమా? చెప్పండి, ఆస్తి ముఖ్యమా పిల్లలు ముఖ్యమా అని అంటే పిల్లలే ముఖ్యం. 100 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు. అప్పటికే ఆయనకి ఏమున్నాయి? 13వ అధ్యాయంలో అబ్రాహాము ఆస్తిని మనం చూస్తాం. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనంలో అబ్రాహాము వెండి బంగారం పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. చాలా వెండి ఉంది, బంగారం ఉంది, పశువులు, ధనవంతుడై. కానీ వీటన్నిటికంటే అన్నీ ఉన్నాయి కానీ కొడుకు లేడు. తర్వాత కొడుకునిచ్చాడు. కొడుకునిస్తే వెండి కంటే వెండి ముఖ్యమా కొడుకు ముఖ్యమా? బంగారం ముఖ్యమా కుమారుడు ముఖ్యమా? పశువులు ముఖ్యమా కుమారుడు ముఖ్యమా? ధనం ముఖ్యమా ఇస్సాకు ముఖ్యమా అంటే ఎవరికైనా కొడుకే ముఖ్యం. కానీ ఇప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నాకంటే ఎక్కువగా నీ కొడుకును ప్రేమిస్తున్నట్టుంది అబ్రహాం. కాబట్టి తెలుసుకుందా, నీవు ప్రేమించు ఇస్సాకును ఆ మోరియా పర్వతం మీద బలి అని అన్నాడు. ఈ మాట ఎప్పుడైతే దేవుడు అన్నాడో అప్పుడు అబ్రహాం దేవుని వైపు చూసి, ఏంటి ప్రభువా నీవు ప్రేమించి ఇస్సాకు అంటున్నావు? ఇంతవరకు ఎప్పుడు అనలేదు. 25 సంవత్సరాల నుంచి నేను వెంబడిస్తున్నాను కదా, ఈ 25 సంవత్సరాల్లో వాటికంటే నాకంటే వేరే వాటిని ప్రేమిస్తున్నామని ఎప్పుడు అనలేదు. కానీ ఈరోజు నీవు ప్రేమించు అంటే నీకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను ప్రభువా, సరే చూడని ఆయన అన్ని రెడీ చేశాడు. దేవుడు చెప్పిన తర్వాత చెప్పిన దినానికి మోరియా పర్వతానికి 3 రోజులు ప్రయాణం. 3 రోజుల్లో మారిపోతాం, ఒక్క రోజులోనే మారిపోతాం. రాత్రి చేసిన తీర్మానం పొద్దునే మారిపోతాం. ఇప్పుడు ఈ రోజు ఇస్తానన్నాడు కొడుకుని, సరే అన్నాడు. రేపు మారిపోతాడేమో, ఎల్లుండి మారిపోతాడేమో. కానీ 3 రోజుల తర్వాత కూడా ఆయన అదే తీర్మానం, నీవు ప్రేమించన్నావే ప్రభు అన్నాడు. అని తీసుకుని వెళ్ళాడు. కొడుకుని 3 రోజులు ప్రయాణం ఉంటుంది. 3 దినాల ప్రయాణంలో ఈ లాస్ట్ పండుగకి తర్వాత కొడుకు అలాగనే అడిగాడు, తండ్రి అన్నీ ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మరి దహన బలికి పొట్టే లేదు డాడీ అని అడిగాడు. ఏ తండ్రి తట్టుకోగలుగుతాడు? దహన బలికి పొట్టే లేది అని అన్నాడు. అప్పుడు పైకి చూసి, భలే అడిగిపించావు కదా అబ్రహాం అనుకున్నాడు. భలే అడిగిపించావు కదా అని అనుకున్నాడు. అనుకుని ఆయన ఏం చేశాడంటే, సరే నువ్వే చూడు అని కొడుకును పడుకోబెట్టి ఆయన కత్తి ఎత్తనే ఎత్తాడు. కత్తి ఎత్తిన తర్వాత ఈ ఎక్కడ వేసేస్తాడో అని దేవుడు అబ్రహామును చూడండి ఏం పిలిచాడు అక్కడ. చూడండి 22వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనం, ఆదికాండం 22:10 ఏముందంటే, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకై తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా, ఒకసారి పిలిస్తే సరిపోదా? అబ్రహామా అంటే చాలదా? వినపడదా? అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా చిత్తం ప్రభువా. వేసేస్తేవేమో కత్తి, వేయికు. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే, నీ కొడుకు కంటే కూడా నన్నే ఎక్కువ ప్రేమిస్తున్నావు అని నాకు అర్థమైంది. కనుక నిన్ను ఆశీర్వదించకుండా ఎలా ఉండగలనయ్యా? నిన్ను ఆశీర్వదించకుండా ఎలా ఉండగలను? నీ కొడుకు కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తాను. వినండి, ఇక్కడ మాట చెప్తాను. కొంతమందికి ఉద్యోగాలు లేనప్పుడు ప్రభువా ఒక ఉద్యోగం ఈయన అని అడుగుతారు. ఉద్యోగం ఇచ్చిన తర్వాత సాకులు చెప్పి దేవుని మందిరాన్ని మానేసేవాళ్ళు ఉంటారు.
లేరా చెప్పండి? సాకులు చెప్పి మందిరాన్ని మానేసేవాడు. మా దగ్గర మొన్న వర్షం పడుతుందని ఓ ఫ్యామిలీ రాలేదు. చర్చ అయిపోయాక మొన్న వారం అంతకుముందు వారం అడిగారు, బ్రదర్ ఏంటి రాలేదు అని అంటే, వర్షం పడుతుందని ఆగిపోయాం అన్నారు. మరి వర్షాకాలంలో వర్షం పడదా? మరి చలికాలంలో చలి పెట్టదా? ఎండాకాలంలో ఎండ ఉండదా? మరి 3 కాలాలు కాక ఇంకే కాలం అని ఉందా? ఉంది. 3 కాలాలు కాక ఇంకో కాలం ఏంటంటే పోయే కాలం. అంతే అంతే. చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం, ఇంకా ఇంకే కాలం ఉంటుందండి, పోయే కాలం తప్ప. కనుక సాకులు చెప్తా ఉంటారు. అదే వాళ్ళ సొంత పనికి వర్షం వస్తుందని వాళ్ళ సొంత పని మానేస్తారా? సొంత పని అని వాళ్ళ పనులు మానేసుకుంటారా? చేతులు పడుతున్నాయని. పోనీ వర్షంలో కూడా పోనీ, ఏం కాదు, తడిసిపోయినా పర్వాలేదు. వాళ్ళ సొంత పనులకి ఏం తడిచిపోయినా పర్వాలేదు, వాళ్ళ సొంత పనులకేమో ఎంత ఎండైనా పర్వాలేదు, వర్షమైనా పర్వాలేదు, వాళ్ళ సొంత పనికి. అందుకే బైబిల్లో పౌలు అంటాడు తిమోతి పత్రికలో, అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు కానీ దేవుని కార్యాలు చూడరు. ప్రభు కార్యాలు చూడండి, యేసుక్రీస్తు కార్యాలు చూడండి. అంత మనమే చూసుకుంటే మరి దేవుని పని ఎవరు చూస్తారు? పాస్టర్ పనేనా? వినండి ఒక మాట, సంఘం సంఖ్యలో అభివృద్ధి చెందాలంటే నేను నొక్కి చెప్తున్నాను, పాస్టర్ పని కాదు. సంఘం సంఖ్యలో పెరగాల్సింది విశ్వాసులను బట్టి. ఎందుకనంటే గొర్రెల్ని కంటాయి కానీ గొర్రెల్ని కాపరి కనడు. కాపరి మేపుతాడు, కాపరి పని మేపటం, గొర్రెల పని కనడం. కానీ మనం ఏమంటామంటే మా పాస్టర్ పని చేయట్లేదు, తర్వాత మా పాస్టర్ ఎక్కడెక్కడో దూరం నుండి వస్తున్నాడు. ఏంటంటే మనం ఏ కారణం చెప్తాం, కానీ మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు సోమవారం నుంచి శనివారం దాకా అన్న అక్క ఎవరికైనా సువార్త చెప్పావా? అడుగుతున్నాను సేవకుడిగా. ఒక విశ్వాసం నువ్వు సోమవారం నుంచి శనివారం వరకు ఎవరికైనా సువార్త చెప్పావా? సోమవారం నుంచి శనివారం వరకు ఎవరి కోసమైనా ఒక గంట ప్రార్థించావా? నీ బాధ్యతను నువ్వు చెయ్యో, పాస్టర్ అనే హక్కు నీకు ఎక్కడదండి? సేవకుడిని ఏమని అనేస్తాం, ఆయన పని చేయట్లేదు, ఆత్మలు పెరగట్లేదని. మనం చెయ్యాలి. అలా అని చెప్పి వాళ్ళు చేయొద్దని కాదు, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, వాళ్ళు చెయ్యాలి, మనం కూడా చెయ్యాలి. ప్రభు దృష్టిలో ఆయన విశ్వాసే, మనం విశ్వాసులమే. ఇక్కడ కాపరి ఓ సంఘానికి కాపరి కానీ ప్రభు దృష్టిలో ఆయన విశ్వాసే, నేను విశ్వాసనే, మీరు విశ్వాసులు, అందరం విశ్వాసులమే. మనందరం పని చేయాలి, ఒక్కడే చేసేది కాదు కదా ఇది. కనుక మన సొంత వాటినేమో ఎక్కువ ప్రేమిస్తాం, దేవుని పనినేమో మనం చూడండి దేవుని కార్యాలు కూడా చూడాలి. చెప్పాను, మనం వెళ్ళలేని స్థలాలకి వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, మనం వెళ్ళాలి, లేదా వెళ్ళేవాళ్ళని మనం పంపాలి, వెళ్ళేవాళ్ళకి మనం ఏదైనా చెయ్యాలి. గత సంవత్సరం ఇంటింటి సువార్త సండే ఇక్కడ జరిగినప్పుడు ఒక సైకిల్కి వచ్చింది. ఒక సైకిల్ అంటే 6,000 రూపాయలు. పోయిన సంవత్సరం ఇక్కడ వచ్చిన కానుక దాదాపుగా 6,000 రూపాయల దాకా వచ్చింది. కనుక ఇలా ఎంతో మంది సేవ చేస్తున్నారు. చెయ్యండి, ఇది ఒకటే కాదు, చాలా మంది సేవకులు సేవ చేస్తున్నారు. మనం చేయలేని ఎవరో చేస్తున్నారు, వాళ్ళు చెయ్యండి. మీరు చెప్పండి, మీరు వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. కనుక దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడంటే 5వ కారణం ఏంటనంటే, అన్నిటికంటే అందరికంటే దేవుణ్ణే ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించాడండి. మన జీవితంలో పిల్లల కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి, ఆస్తిపాస్తుల కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి, మనకున్న సమస్తము కంటే మనం దేవుణ్ణే ఎక్కువగా ప్రేమించాలి. ఇది 5వ విషయం. దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి 5వ కారణం, దేవుణ్ణే ఎక్కువగా ప్రేమించాడు. అది 5వది. 6వ మాట చెప్తాను రండి. 6వది ఏంటంటే, దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి 6వ కారణం, అబ్రహాము దేవుడా అంటే అబ్రహాము దేవుడు కాదు, ఆయన కూడా మళ్ళాంటి మనిషే. ఇప్పుడు వినండి ఒక మాట, దేవుడు ఎవరినైనా ఆశీర్వదించాలంటే, ఈ రోజున మీ దృష్టిలో ఎవరినైనా దేవుడు ఆశీర్వదించాడు అని అంటే, కొంతమంది మీ పాస్టర్లైనా, తర్వాత బిలీగ్రామ్ గారినైనా, భగత్ సింగ్ గారినైనా, తర్వాత మీరు పెద్ద పెద్ద దైవజనులు ఎవరైనా చెప్పండి, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు అని అన్నాడంటే, నేను ఒక మాట చెప్తాను. 66 గ్రంథాల పుస్తకంలో కూడా రాశాను. ప్రతి పరిశుద్ధునికి ఒక గతం ఉంటుంది, ప్రతి పాపికి ఒక భవిష్యత్తు ఉంటుంది. హల్లెలూయా. ఈ మాట అర్థమైందా? ప్రతి పరిశుద్ధునికి ఒక గతం ఉంటుంది,
ఈ రోజున నువ్వు పరిశుద్ధుడు కావచ్చు, కానీ నీ గతం అంటే ఫస్ట్ నుండి ఇలాగే ఉన్నావా? చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నామా? తప్పులు చేయలేదా? అబద్ధాలు ఆడలేదా? చెడ్డ పనులు చేయలేదా? చెడు మార్గంలో నడవలేదా? అంటే ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు సెయింట్ అగస్టీన్ పేరు విన్నారా? సెయింట్ అగస్టీన్ ఒక భక్తుడు. ఆయన ఎవరైనా ఇప్పుడు చెప్పాలంటే సెయింట్ అగస్టీన్ ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అంట. అంటే పరిశుద్ధ అగస్టీన్ అంటే సెయింట్ అగస్టీన్. కానీ ఆయన దేవుడు నమ్మక ముందు ఆయన బ్రతికేంటి? దేవుడు నమ్మక ముందు సెయింట్ అగస్టీన్ బ్రతికేంటనంటే రోడ్డు ప్రక్కన ఒక వేశ్యతో వ్యభిచారం చేసేవాడు ఆయన. ఇంకా భయంకరమైన విషయం చెప్తాను. తన తల్లి ఒక గదిలో కొడుకు మారాలని ప్రార్థన చేస్తుంటే వేశ్యం తీసుకొచ్చి మరొక గదిలో వ్యభిచారం చేశాడండి సెయింట్ అగస్టీన్. ఆయన బుక్కులోనే ఉంది, ఆయనే నోటితో చెప్పాడు ఈ మాట. కానీ ఈ రోజు మరి సెయింట్ అగస్టీన్ అంటాం అంటే ఇప్పుడు పరిశుద్ధుడే, కానీ ఆయనకు ఒక గతం ఉంది, పాప జీవితం ఉంది, పాషాణం ఉంది. అందుకే నేను ఆ మాట రాశాను అన్నమాట. ప్రతి పరిశుద్ధునికి ఓ గతం ఉంటుంది, ప్రతి పాపికి భవిష్యత్తు ఉంటుంది. అంటే మనం ఏదో తప్పులో ఉన్నామని ఎప్పటికి ఇలాగే ఉంటామని కాదు. మనం దిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి, మారడానికి దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. ఎన్నో అవకాశాలు ప్రభు మనకి ఇస్తున్నాడు. మనం అలాగే ఉండాల్సిన పని లేదు. దేవుడు అబ్రాహామును ఆశీర్వదించడానికి అబ్రాహాములో మీరు వెతకండి, లోపాలు లేవా? అబ్రాహాములో లోపాలు లేవా? తప్పులు ఎక్కడా లేవా అంటే ఎన్నో తప్పులు ఉన్నాయి. భార్యను పట్టుకొని చెల్లన్నాడు, తర్వాత భార్యను పట్టుకొని వేరే ఆయనకి మా చెల్లెకి చెప్పని అన్నాడు. తర్వాత దేవుడు ఒకటి చెప్తే నీ కొడుకుని ఇస్తానంటే తొందరపడి ఆగను పెళ్లి చేసుకున్నాడు. ఇష్మాయేలు పుట్టాడు. పొరపాట్లు లేవా? తప్పులు లేవా అబ్రాహాం జీవితంలో అంటే? ఎన్నో లోపాలు ఉన్నాయి. కానీ దేవుడు ఆశీర్వదించాడంటే లోపాలు ఉన్న వాళ్ళని ఆశీర్వదించడండి. లోపాలను సరిదిద్దుకున్న వాళ్ళే దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మనందరం పెద్ద పరిశుద్ధులు కాదండి, మనందరం తప్పు చేయవని కాదు. అందరంలో పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి, కానీ పొరపాట్లు కంటిన్యూ అవ్వకూడదు, తప్పులు కంటిన్యూ అవ్వకూడదు. ఇది తప్పు అని తెలిసినప్పుడు ఆగాలంటాడు, సరి చేసుకున్నాడు. చూడండి ఒక మాట, ఆదికాండం దేవుడు అబ్రాహామును ఆశీర్వదించడానికి చూడండి ఒక మాట, ఆదికాండం 16వ అధ్యాయంలో, ఆదికాండం 16వ అధ్యాయం 16వ వచనంలో హాగరు అబ్రాహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాహాము 86 ఏండ్ల వాడు, 86 సంవత్సరాలు ఆయన. తర్వాత 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు అని ఉంది. అంటే పైనేమో 16లో 86, 17 1లో 99, అంటే మధ్యలో 13 సంవత్సరాలు. దేవుడు అబ్రాహాముతో 13 సంవత్సరాలు మాట్లాడటం మానేశాడు, ఈయనతోనే మాట్లాడటం మానేశాడు. పిలిచాడు, అక్కడి నుంచి వదిలేసి వచ్చాడు, కానీ తప్పులు ఉన్నాయి. ఇంకా 13 ఏళ్ళు తప్పుల్లోనే ఉన్నాడండి అబ్రాహాము. ఆ తర్వాత 17వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మాట్లాడుతూ అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, కనీసం ఇక్కడి నుంచి అయినా నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండు, నాకు నీకు మధ్య నా నిబంధనని స్థిరపరిచి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అబ్రాహాముతో చెప్పగా, అప్పుడు తన తప్పులు తాను తెలుసుకొని 3వ వచనంలో అబ్రాహాము సాగిలపడి తన బ్రతుకునే మార్చేసుకున్నాడు. అప్పుడు దేవుడు అబ్రాహామును అబ్రహాముగా మార్చాడు. కనుక దేవుడు ఎవరినైనా ఆశీర్వదించాలంటే 6వ కారణం ఏంటంటే తప్పులు సరి చేసుకోవాలంటారు. మనందరం పర్ఫెక్ట్ ఏం కాదు, చెప్పేవాడు కూడా లోపాలు ఉంటాయి, సరి చేసుకోవాలన్నది. వాక్యం మీకు నాకు కూడా. కనుక మనం ఇటు నాకు గుచ్చింది, అటు మీకు గుచ్చింది. కనుక మనలో ఏదైనా పొరపాట్లు ఉంటే, తప్పులుంటే మనం దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, మానుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇది 6వ కారణం. చివరి చెప్పి ముగిస్తాను. 7వ కారణం ఏంటంటే దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి 7వ కారణం ఏంటనంటే, చూడండి, ఇది నాకు చాలా ఇష్టమైన మాట. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 18:19లో దేవుడు అబ్రహాము గురించి మంచి మాట అన్నాడు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును
నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను అని. అంటే ఏడో కారణం ఏంటంటే దేవుడు అబ్రాహామును ఆశీర్వదించడానికి ఏడవది, తన తర్వాత తరాన్ని దేవుని కోసం సిద్ధపరిచాడండి. అది ఏడో కారణం. తన తర్వాత తరాన్ని దేవుని కోసం సిద్ధం చేశాడు. అది ఎంత అద్భుతం. కనుక ఈ భక్తి, ఈ ప్రార్థన, ఈ జీవితాలు ఈ ఎప్పుడు మనతోనే ఆగిపోవద్దు. ఇప్పుడు భార్య భర్తలారా వినండి, మీరు మీ కుటుంబ ప్రార్థన ఉంది, మీరు నాలాంటి ఏదైనా సేవకుడు మీ ఇంటికి వస్తే మీరు ఏదో కానుకిస్తున్నారు, తర్వాత సేవకు సహకరిస్తున్నారు, తర్వాత మీరు భక్తిగా ఉన్నారు, మరి మీ పిల్లల సంగతి ఏంటి? మీ పిల్లల సంగతి ఏంటి? కాబట్టి మన భక్తి, మన జీవితం ఇదంతా మనతోనే ఆగిపోకూడదు. మరొక తరానికి మనం అది అలవాటు చేయాలి. మరొక తరానికి మనం అలవాటు చేస్తామని నీతి న్యాయ మార్గాలలో తన తర్వాత తరాన్ని నడిపిస్తాడని దేవుడు అబ్రహామును ఎరిగి అలా నడిపించగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. కనుక మన పిల్లలను కూడా మనం సరిగా పెంచాలి, వాళ్ళు కూడా దేవుని మార్గంలో నడిపించాలి. లేకపోతే దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు, నువ్వు ఉన్నావు కానీ నీ పిల్లలేంటి, అలా చెప్పేది చెప్పవా? వినండి, ఇక్కడ మాట, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత పిల్లల్ని మాట వినలేదనుకో, చిన్నప్పుడు అంటే కొడతాం, ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు వినట్లేదు, అప్పుడు ఏం చేయాలి బ్రదర్ అన్నారు అనుకోండి, ఏడవండి, వాళ్ళ కోసం ఏడవండి, కన్నీరు కార్చండి, ప్రార్థన చేయండి, వాళ్ళు ప్రేమించండి, ప్రార్థన చేయండి. యేసుప్రభు చెప్పింది అదే కదా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. కనుక ప్రభువా నా మాట వినట్లేదు వాడు, కనుక నేనేం చేయగలను, నువ్వే ఏదైనా చేయగలవు ప్రభువా, ఏడవ. అలా ఏడుస్తూ ఆయన పాదాలు పట్టుకోడు. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నువ్వేం చేయగలవు, నువ్వు ప్రేమించు, ఓ తల్లిగా తండ్రిగా ప్రేమించు, ప్రార్థించు, ప్రేమించు, ప్రార్థించు, ప్రభు కార్యం చేస్తాడు. కనుక మన తర్వాత తరాన్ని కూడా ఒక జనరేషన్ టు జనరేషన్ అలా వెళ్ళాలంటే పరిచర్య ఎప్పుడు ఆగిపోవద్దు, సహాయం చేసేది ఆగిపోవద్దు. నేను కొంతమందిని ఎరుగుదు, వాళ్ళ పిల్లలకు చెప్తారు, అదే అంకుల్ వస్తాడు లేకపోతే అన్న వస్తాడు, మాతోనే కాదు మేము చచ్చిపోయినా ఈ పరిచర్యకి మీరు కొనసాగించండి, మీరు చేయండి అని చెప్పేవాళ్ళు లేరా? ఇప్పుడు అంతెందుకు, సత్యానందం గారు ఇంకెండ సువార్తలు, సత్యానందం గారని ఒక గొప్ప దైవజనుడు మీకు తెలుసు. ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఇంకెండ సువార్తలు ఆయన పోలీస్ అంటారు, అంకుల్ కూడా అలాగే ఉంటాడు, ఓ పోలీసులానే ఉంటాడు. ఆయన చనిపోయాడు. అయితే ఆయన ఎక్కడ ఎవరైనా డబ్బులు ఇస్తే, ఒకవేళ ప్రార్థన చేశాక ఎవరైనా 100 రూపాయలు ఇచ్చారనుకో, ఆయన అడుగుతాడు, అమ్మా ఈ 100 రూపాయలు ఇంటింటి సువార్తగా నాకా అని అడుగుతాడు. ఒకవేళ మీకే అన్నారనుకో, నాకంటేనే తీసుకుంటాడు. ఇంటింటి సువార్త కన్నా అనుకో వాళ్ళకి ఇచ్చేస్తాడు. అంత నీతిమంతుడట. అయితే వినండి ఒక మాట, వాళ్ళ పిల్లలకు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను చచ్చిపోయినా, వాళ్ళకి ఒకడే కొడుకు, నేను చచ్చిపోయినా కానీ నేను ఇంటింటి సువార్తకి నువ్వు మంచి స్థితిలో ఉన్నావు కనుక ఆ సేవకు సహాయం చేయడం ఎప్పుడు ఆగొద్దు అన్నాడు. ఆగొద్దనంటే మీకు విషయం చెప్పనా, ఆయన చచ్చిపోయాడు కాబట్టి చెప్తున్నాను, ఆయన బ్రతికినంత కాలం ఇంటింటి సువార్తలో ఆయన జీతం తీసుకున్నది వాళ్ళ కొడుకు ఇచ్చిన దశభాగమే. వాళ్ళ కొడుకు ఇచ్చిన దశమ భాగం, వాళ్ళ కొడుకు నమ్మకంగా ఇంటింటి సువార్తకి ఆయనకు వచ్చే జీతం, ఆయన ఇంటింటి సువార్త ఆఫీస్ పంపిస్తే ఆయన పంపించిన దశమ భాగమే వాళ్ళ తండ్రికి జీతం అని. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఎవరో కాదు, మన మధ్యలో ఉన్న జోసెఫ్ అంకుల్ వాళ్ళ అల్లుడే. నేను ఆయన గురించి మన మధ్యలో ఉన్నవాడి గురించే చెప్తున్నాను, ఇప్పుడు వాళ్ళ అల్లుడి గురించే చెప్తున్నాను. నేను ఎంత గొప్ప విషయం కాదు. వాళ్ళ డాడీ చెప్పాడు, నేను ఇందులో చేశాను, నాతో నీ పరిచయం ఆగొద్దు, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, సహాయం చేయి, నాలాగా వెళ్ళి చేయాలి సేవ అసలు, కానీ నువ్వు చేయలేకపోతున్నావు, కానీ సహాయం అన్నా చేయవా అంటే నమ్మకంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ కొడుకు నమ్మకంగా ఇస్తున్నాడని నేను విన్నాను. ఎంత గొప్ప విషయం. కానీ మన తర్వాత ఇది వెళ్తూ ఉండాలండి. అందుకే దేవుడు అబ్రాహామును ఆశీర్వదించాడు.
ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది. ఎన్నో వాక్యాలు ఉన్నాయి, ఏం చెప్పాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉంటే ఈ ఒక్క మాట, దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించను. అదొక ఫ్లాష్ లైట్ లాగా నాకు అనిపించింది. దేవుడు ఈ మాట ఇచ్చాడని ఆ మాటని మీకు పంచుకున్నాను. కాబట్టి ఈ 7 లక్షణాలు అబ్రాహాములో ఉన్నాయి, దేవుడు ఆశీర్వదించాడు. మనం కూడా 7 లక్షణాలు కలిగి దేవుని చేత మనందరం ఆశీర్వదించబడుదుముగాక. ఆమేన్.